ఈరోజు మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఒకప్పుడు ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఎలుక, కాకి, జింక మరియు తాబేలు. వారు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళు కబుర్లు చెప్తుండగా కష్ట సమయాల్లో తమకు మార్గనిర్దేశం చేసే నాయకుడు అవసరమని గ్రహించారు. చాలా చర్చల తర్వాత వారు అడవిలో తెలివైన జంతువు సింహం అని నిర్ణయించుకున్నారు. వారు అతని వద్దకు వెళ్ళి తమ నాయకుడిగా ఉండాలని సింహాన్ని అభ్యర్థించాలి. సింహం భయంకరమైనది మరియు శక్తివంతమైనదని వారికి తెలుసు. కానీ సింహం తమ అభ్యర్థనను అంగీకరించి తమ నాయకుడు అవుతాడని వారు ఆశించారు. మరుసటి రోజు సింహాల గుహ వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని వివరించారు. సింహం వారి అభ్యర్థనకు సంతోషించి వారి నాయకుడిగా ఉండటానికి అంగీకరించింది. ఆ నలుగురు స్నేహితులు చాలా సంతోషించారు మరియు సింహం ఆదేశాలను ఎల్లవేళలా పాటిస్తామని హామీ ఇచ్చారు. ఒకరోజు సింహం యొక్క పాదాల్లో ముళ్ళు ఇరుక్కుపోయింది మరియు అది సింహానికి చాలా బాధ కలిగించింది. సింహం తన నలుగురు స్నేహితులను తనకు సహాయం చేయమని కోరాడు. ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరిగెత్తింది మరియు తన పదునైన పళ్ళతో ముళ్ళును తొలగించింది. సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత సింహం గుహ వద్దకు వేటగాడు రావటం కాకి చూసింది. కాకి సింహం దగ్గరకు వెళ్ళి ప్రమాదం గురించి హెచ్చరించింది. సింహం వేటగాడి నుండి తనను తాను రక్షించుకోగలిగింది. మరోసారి సింహం తనకు చేసిన సహాయానికి కాకికి కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా జింక మరియు తాబేలు కూడా సింహానికి తమదైన మార్గాల్లో సహాయం చేశాయి. ఏదైనా ప్రమాదం దగ్గర ఉన్నప్పుడే జింక తన పదునైన ఇంద్రియాలను ఉపయోగించి సింహాన్ని హెచ్చరించింది. సింహాన్ని ఏదైనా హాని నుండి రక్షించడానికి తాబేలు తన గట్టి షెల్లును ఉపయోగించింది. సింహం తన నలుగురు స్నేహితులతో చాలా సంతోషంగా ఉన్నాడు మరియు వారి సామరస్యంగా జీవించడం కొనసాగించారు. ఒకరోజు సింహానికి చాలా ఆకలిగా అనిపించింది. రోజంతా వేటాడినా కానీ సింహానికి తగిన ఆహారం దొరకలేదు. అక్కడే ఉండి గంతులేస్తూ ఆడుకుంటున్న జింకను చూసి స్నేహితుడు అన్న విషయాన్ని కూడా మరిచి జింకను పట్టుకొని చంపబోయింది. జింక తన ప్రాణాలను కాపాడమని సింహాన్ని వేడుకుంది, కానీ సింహం వినడానికి కూడా నిరాకరించింది. దూరం నుంచి చూస్తున్న ఎలుక జింక కష్టాల్లో కూరుకుపోవటం చూసి జింకకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఎలుక సింహం దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి సింహం తోకపై కొరికింది. సింహం చాలా కోపంతో ఎలుకపై దాడి చేయటానికి దిగింది. అయితే ఎలుక గతంలో వారందరూ చేసిన సహాయాల్ని సింహానికి గుర్తు చేసి జింకను వదిలేయమని వేడుకుంది. సింహం తన తప్పును గ్రహించి జింకను విడిచిపెట్టింది. నిజమైన నాయకత్వం ఏమిటంటే కేవలం శక్తి, బలం మాత్రమే కాదని, కరుణ, దయతో కూడిందని సింహం గ్రహించింది. తన నలుగురు మిత్రులు కేవలం తన ఆధీనంలో ఉన్నారు మాత్రమే కాదని, అవసరమైన సమయాల్లో తనకు సహాయం చేసేవారని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి సింహం మరింత నిజాయితీగా మరియు దయగల నాయకుడిగా మారాడు. అతను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తన స్నేహితుల సలహాను ఎల్లప్పుడూ పరిగణలోనికి తీసుకుంటాడు. దీనిలో నీతి ఏంటంటే నిజమైన నాయకత్వం కేవలం శక్తి మరియు బలం మాత్రమే కాదు, కరుణ మరియు దయ కూడా. తన కింది అధికారుల అభిప్రాయాలను, భావాలను విని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఏది మంచో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మంచి నాయకుడు. స్నేహం యొక్క ప్రాముఖ్యతను మరియు అవసరమైన సమయాల్లో మన స్నేహాల కోసం మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలో కూడా ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.